బ్యాక్ టు న్యూస్. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని విచారిస్తోంది. లిక్కర్ కేసులో ముడుపుల వ్యవహారంలో ప్రశ్నిస్తోంది. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని విచారిస్తోంది. లిక్కర్ కేసులో ముడుపుల వ్యవహారంలో ప్రశ్నిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డిని మరోసారి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరైనటువంటి విజయసాయిరెడ్డి విచారణ కొనసాగుతుంది. 2019 నుండి 2024 మధ్య జరిగినటువంటి లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఆ స్కామ్ లో ముడుపుల వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు లిక్కర్ పాలసీ రూపకల్పన కావచ్చు, లిక్కర్ వ్యవహారానికి సంబంధించి తన సమక్షంలోనే 3 సార్లు సమావేశం జరిగిందనేటువంటి అంశాన్ని గతంలోనే ఈడీ అధికారుల ముందు విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే మాత్రం విచారణ జరుపుతున్నారు. ఇందులో ముఖ్యంగా లిక్కర్ పాలసీలో రాజ్ కేసిరెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందంటూ కూడా గతంలోనే రాజ్ కేసిరెడ్డి మీద విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడం, అదే అంశాన్ని ఈడీ ముందు కూడా తను స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గత నెల 24వ తారీఖున విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు కూడా సోదాలు చేశారు. సుదీర్ఘంగా సోదాలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. విజయసాయిరెడ్డి సోదాలు నెల రోజుల తర్వాత మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడంతో ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. గత 2019 నుండి 2024 వరకు అతనికి సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తో పాటు ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలతోటి ఈరోజు విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. మరోవైపు ఇప్పటికే ఏపీ సిట్ అధికారులు అయితే మాత్రం చాలా అంశాలను కూడా ఇన్వెస్టిగేషన్లో బయట పెట్టడం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకుని ప్రస్తుతం మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముడుపుల వ్యవహారం కావచ్చు, షెల్ కంపెనీకు నగదు బదిలీ చేసినటువంటి వ్యవహారం, ఇందులో కీలక నిందితులుగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి కావచ్చు, గోవిందప్ప కావచ్చు, ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంటే ఈ స్కామ్ లో వారి పాత్రకు సంబంధించి ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా స్వయంగా విజయసాయిరెడ్డి ఆ లిక్కర్ పాలసీ రూపకల్పనలో 3 సార్లు తన సమక్షంలో సమావేశాలు జరిగాయి. కాబట్టి ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటనేది పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు అయితే మాత్రం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక 2-3 గంటల పాటు విజయసాయిరెడ్డిని విచారణ జరిపిన తర్వాత తను బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు కూడా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గడిచినటువంటి వారం రోజులుగా రోజువారీ విచారణ ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ జరుపుతుంది. ఇప్పటికే ఏపీ సిట్ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ఈసీఐఆర్ నమోదు చేసి ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతున్నారు. ఇందులో దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ లో ఏపీ లిక్కర్ స్కామ్ మొదటిదని కూడా మనం భావించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే మాత్రం ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారందరినీ ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారం, మరోవైపు 2019, 2024 మధ్య జరిగినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఎక్కడైనా అధికారులకు ఆ ట్రాన్సాక్షన్స్ లో అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు కనిపించినా, లేకుంటే అవి ఒకవేళ వేరే అకౌంట్స్ కంటే వేరే ఫారిన్ అకౌంట్లకు కావచ్చు, వేరే కంపెనీలకు బదిలీ అయినా వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు అయితే మాత్రం క్వశ్చన్ చేస్తున్నారనేది మనకు సమాచారం అందుతుంది. మరొక 2-3 గంటల పాటు విచారించిన తర్వాత విజయసాయిరెడ్డి కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.